సరిగ్గా సంవత్సరం క్రితం ప్రకంపనలు సృష్టించిన ఓటుకు కోట్లు కేసు మరొకసారి తెరపైకి వచ్చింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ వాయిస్ నమూనాలను ఏవైతే ఫోన్ సంభాషణ జరిగిందో ఆ వాయిస్ నమూనాలని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించి అవి ఖచ్చితంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కంఠం అని చెప్పి నిర్ధారించిన తర్వాత కోర్టు ముందు దాన్ని పొందుపరిచారు. ఆ తర్వాత ఏసీబీకి మరొకసారి ఇది పునర్విచారణ చేయాలని చెప్పి కోర్టు ఆదేశించినట్టు తెలుస్తుంది. సెప్టెంబర్ 29 లోపల ఈ కేసుని పూర్తి చేయాలని చెప్పి కోర్టు ఆదేశించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి వెళ్ళబోతున్నాం. అక్కడ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ సిద్ధంగా ఉన్నారు. మా ప్రతినిధి చంద్రకాంత్ వారితో మాట్లాడబోతున్నారు. చంద్రకాంత్, అసలు ఓవరాల్గా చూస్తే దీన్ని ఏ విధంగా పరిగణిస్తున్నారు? అంటే వైసీపీ నేతలు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎవరైనా సరే ఇది కార్పెట్ కిందకి వెళ్ళిపోయింది కేసు అంటున్నారా, లేక తోసేశారంటున్నారా, లేకపోతే వెళ్ళి దాక్కున్నారు పక్కకు పెట్టారనుకుంటున్నారా? మొత్తం కూడా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు ఇది. స్వప్న మొత్తం కూడా ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడటం, రెడ్ హ్యాండెడ్గా ఆడియో టేప్స్లో దొరకడం, ఇదంతా కూడా ఈ కేసుకి సంబంధించి దేశవ్యాప్తంగా ఓటుకు కోట్ల కేసు, ఒక ప్రకంపనలు సృష్టించిన కేసు. దాదాపు ఏడాది కాలంగా ఈ కేసు అంతా కూడా ఏం జరిగింది, ఏమైంది, ఎందుకు సైలెంట్ అయిపోయింది అనేది అంతా కూడా మొత్తం కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే కోర్టును ఆశ్రయించడం, కొద్దిసేపటి క్రితమే కోర్టు దీనిపై మొత్తం కూడా విచారణ జరపాలనడం, ఇదంతా కూడా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొత్తం కూడా ఒక సంచలనమైన కేసుకి సంబంధించి ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిపై ఏ విధంగా అంటే గతంలోనే దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఆడియో టేప్స్లో రెడ్ హ్యాండెడ్గా దొరికారు. ఛార్జ్ షీట్లో కూడా దాదాపు 30 సార్లుగా చంద్రబాబు నాయుడు వాయిస్ ఉన్నట్లుగా మొత్తం కూడా రిపోర్ట్స్, ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తాజాగా జరిగిన ఈరోజు కోర్టులో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపై మనతో మాట్లాడటానికి అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ గారు ఉన్నారు. మేడం, చెప్పండి, ఈ కేసును అంతా కూడా ఎట్లా చూస్తారు? దాదాపు సైలెంట్ అయిపోయింది కేసు అంతా కూడా, అటకెక్కింది అనుకునే క్రమంలో కొద్దిసేపటి క్రితం కోర్టు ఒక కీలకమైన తీర్పు ఇవ్వడం జరిగింది కదా, దీన్ని ఎట్లా చూస్తారు? భవిష్యత్తులో ఏ విధంగా ముందుకెళ్ళబోతుందంటారు దీన్ని? ముందుగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని ఈ కేసు వేసినందుకు అభినందిస్తున్నాను. అదేవిధంగా ఆయన తరపున వాదించినటువంటి సుధాకర్ రెడ్డి గారు, లాయర్ గారిని కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే మొత్తం కూడా ఒక ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చినటువంటి కేసు ఇది. ఓటుకు కోట్లు కేసులో మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు వాయిస్ అనేటటువంటిది ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు కూడా ఈ కేసు వెలుగులోకి వచ్చినటువంటి తర్వాత ఇప్పటి వరకు కూడా ఆ వాయిస్ నాది కాదు అని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా డినై చేయలేదు, ప్రకటించలేదు. నాది కాదు అనేటటువంటిది ఆయన చెప్పలేదు, అంగీకరించారు ఆయన. ఆ వాయిస్ తనదే అనేటటువంటి. కాకపోతే ఏంటంటే ఒక చట్టపరంగా లేకపోతే కేసులోకి సంబంధించినటువంటి తన పేరు రాకుండా, మిగతా వాళ్ళందరూ కూడా బుక్ అయినా సరే చంద్రబాబు గారి పేరు రాకుండా ఎన్ని ప్రయత్నాలు చేయారో అన్ని ప్రయత్నాలు చేశారు. ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం మా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి చంద్రబాబు నాయుడు గారు కుట్ర చేశారు. ఎమ్మెల్సీ ఎలక్షన్లు మాత్రమే కాదు, మా ఎమ్మెల్యేలందరినీ కూడా కొనుగోలు చేసి మా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నం చేశారనేటటువంటి తీవ్రమైనటువంటి విమర్శ చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఛార్జ్షీట్ అనేటటువంటిది అదేదో సీక్రెట్ లాగా, ఛార్జ్షీట్లో చంద్రబాబు నాయుడు గారి పేరు ఉందా లేదా, ఆయన అసలు ముద్దాయిగా ఉన్నారా లేదా అనేటటువంటిది బయట ప్రపంచానికి తెలియకుండా మేనేజ్ చేసింది తెలంగాణ ప్రభుత్వం ఇప్పటిదాకా. వీళ్ళిద్దరి మధ్య కుదిరినటువంటి రాజీ వల్ల ఇవాళ తెలంగాణ ప్రభుత్వం గోదావరి పైన ప్రాజెక్టులు కడుతున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం లేదు. ఇది కేసు చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి తలరాతనైతే మార్చలేదు, కానీ ఏపీ ప్రజల తలరాతను మార్చినటువంటి కేసు. ఏపీ ప్రజలకు సంబంధించినటువంటి అన్ని ప్రయోజనాలని తాకట్టు పెట్టడానికి ఉపయోగపడినటువంటి కేసు. అటు కేంద్రం దగ్గర ప్రత్యేక హోదా గురించి మాట్లాడడం లేదు, ఇటు తెలంగాణ ప్రభుత్వం మొత్తం కూడా గోదావరి కృష్ణాలకు సంబంధించినటువంటి నీళ్ళన్నింటినీ కూడా మేమే పట్టుకుపోతాం ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి పరిస్థితిలో ఉన్నారు. అంతకంటే ఘోరమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సెక్రటేరియట్ని ఆగమేఘాల మీద ఇవాళ ఒక 10 ఏళ్ల పాటు ఒక ఉమ్మడి రాజధానిగా ఉంచుకోవాల్సినటువంటి హైదరాబాద్ని, ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ని ఎందుకు ఉంచుకోవాలని చెప్పింది కేంద్రం? పునర్విభజన చట్టంలో ఎందుకు చెప్పారు? అక్కడ రాజధాని లేదు, అక్కడ ఏమీ నిర్మించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు కనుక 10 ఏళ్ళు హైదరాబాద్ కేంద్రంగా ఉంచుకోవాలని చెప్తే పెట్టాబేడా సర్దుకొని తనే కాదు తనతో పాటు మొత్తం యంత్రాంగాన్ని అంతా సర్దుకునేటటువంటి పరిస్థితి కల్పించింది చంద్రబాబు నాయుడు గారు ఈ కేసు వల్లనే. ఈ కేసు జరిగిన తర్వాతనే దాదాపుగా ఇవాళ జీవోలు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ హైదరాబాద్లో కూర్చుని విడుదల చేసేటటువంటి ఏ జీవో పైన సరే విచారణ చేసేటటువంటి హక్కు తెలంగాణ కోర్టులకి, తెలంగాణకు సంబంధించినటువంటి ఏసీబీకి ఉంటుంది అని తేలిన తర్వాత, ఈ కేసు బయటపడిన తర్వాత తక్షణమైన
సెక్రటేరియట్ మొత్తం కూడా తరలించేటటువంటి పని పెట్టారు. ఇవాళ దాని ఫలితం ఎలా ఉందో చూస్తున్నాం. పాలన అనేటటువంటిది కుంటుపడిపోయినటువంటి పరిస్థితి. ఇటు హైదరాబాద్ కాదు, అటు అమరావతిలో సెక్రటేరియట్ పూర్తి కాలేదు. కనుక అన్ని రకాలుగా ఏపీ ప్రజల్ని చుట్టుముట్టినటువంటి కేసు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి నష్టం లేకపోవచ్చు, ఆయన సేఫ్గా ఉండొచ్చు, ఆయన ఛార్జ్ షీట్లో లేకుండా, ముద్దాయిగా లేకుండా కేసీఆర్ చాటునో మోడీ గారి చాటునో దాక్కోవచ్చు. కానీ ఇవాళ ఏపీ ప్రజలకు సంబంధించినటువంటి నానా తిప్పలు పెడుతున్నటువంటి కేసు, వాళ్ళ ఎఫెక్ట్ అవుతున్నటువంటి కేసు, పాలనా పరంగా, ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి తాకట్టు పరంగా, నీటి వనరులు, కృష్ణా గోదావరి నీళ్లు రానటువంటి పరిస్థితి, ఇదంతటి ముడిపడి ఉన్నటువంటి కేసు, అంత తీవ్రమైనటువంటి కేసుని ఈ రోజున మొత్తం కూడా ఒక మేనేజ్ చేసేటటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఒక ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు నిలబడి ఇవాళ అందులో ఉన్నటువంటి వాయిస్ అనేటటువంటిది చంద్రబాబు గారిదే అని చెప్పి ఇవాళ ఒక ఫోరెన్సిక్ రిపోర్ట్ని కూడా ఆయన తీసుకురావడం జరిగింది. ఎందుకంటే అది చేయాల్సిన పని ఎవరు? ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ పని చేయాలి, కానీ చేయలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళగొట్టేసాం, హైదరాబాద్లో ఆయన గుప్పెట్లో పెట్టుకున్నాం, కనుక ఈ కేసుని ఏం చేసినా పర్వాలేదు అనేటటువంటి పద్ధతిలో నీరుగార్చే ప్రయత్నం కేసీఆర్ గారు చేశారు. చేసినప్పుడు ఇవాళ ఒక ఎమ్మెల్యేగా ఆయన ఆళ్ళరామకృష్ణారెడ్డి గారు ఒక రిపోర్టును కూడా ఆధారంగా కోర్టుకు సమర్పించారు. ఈ కేసులు ఈ వాయిస్లో ఉన్నది బ్రీఫ్డ్ మీ అంటూ మాట్లాడుతూ మా వాళ్ళంతా బ్రీఫ్ చేశారు, మీకు సంబంధించింది అంతా మేము కూడా మేము చూసుకుంటామని చెప్పి ఒక ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో స్టీఫెన్సన్ అనేటువంటి ఆయనకి ఒక ప్రలోభాలకి గురి చేయడం అనేటటువంటి దాన్ని సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి చేశాడు అనేటటువంటిది ఆధారాలతో నిరూపితమైంది. ఇది ఇవాళ కీలకమైనటువంటి విషయం. ఒక రిపోర్ట్ అనేటటువంటిది ఒక అధికారికంగా అందులో మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారే అనేటటువంటి ఒక రిపోర్ట్ ఈరోజు చాలా కీలకంగా ముద్దాయిగా చంద్రబాబు నాయుడు గారిని చేర్చాల్సిందే అనేటటువంటిది అభిప్రాయపడింది. అందువల్ల విచారణ జరిపి దీనికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి కనుక ఆ ఫోరెన్సిక్ సంబంధించినటువంటి నివేదికను కూడా పూర్తి చేసి ఆయన ముద్దాయిగా చేర్చాలనేటటువంటి కోర్టు ఇచ్చినటువంటి ఈరోజు డైరెక్షన్. చంద్రబాబు గారు నిలబడే ఉన్నారు, కానీ ఆయన కనీసం ఒక నైతికంగా ఈ రోజున ఆడియో టైపుల్లో ఉన్నటువంటిది ఆయన గొంత కాదా అనేటటువంటిది పరీక్షలకు వెళ్లాల్సి వస్తుంది తీసుకొచ్చి ఏపీ ప్రభుత్వానికి సంబంధించి సలహాదారుగా వేసుకున్నారు. ప్రతి దాంట్లో కూడా ఒక తప్పించుకునే తత్వం, ఒక కుట్ర మనస్తత్వమే చంద్రబాబు నాయుడు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. గతంలో చంద్రబాబు నాయుడు ఈ కేసు వచ్చినప్పుడు మొత్తం కూడా మా ఫోన్స్ అన్ని కూడా తెలంగాణ గవర్నమెంట్ ట్యాప్ చేసింది, మొత్తం కూడా ఇది మొత్తం కూడా చాలా తీవ్రమైన నేరం అని చెప్పి, అలాగే హైదరాబాద్లో కూడా ప్రత్యేక పోలీస్ స్టేషన్లో పెట్టాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. మొత్తం కూడా అంటే ఈ ప్రభుత్వమే ఫోన్లు ట్యాప్ చేయడము ఇదంతా కూడా అంటే రెండు ప్రభుత్వాలు కూడా ఒక ఒప్పందానికి వచ్చిన తర్వాత ఈ కేసు సైలెంట్ అయిపోయిందని భావిస్తున్నారు. పూర్తిగా ఏ విధంగా అంటే అప్పుడు ఆ రోజు కేసీఆర్ ఆరోపణలు కానీ, కేసీఆర్ చేసిన కామెంట్స్, అలాగే చంద్రబాబు నాయుడు రియాక్షన్స్ మొత్తం కూడా ఆ తర్వాత ఈ 1 yearగా కేసు అంతా కూడా అటకెక్కిన పరిస్థితిని ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఈ రోజు కోర్టు ఇచ్చిన తీర్పు కానీ ఈ డెవలప్మెంట్స్ని ఎట్లా చూస్తారు? అదే ఆ రోజు ఆరోపణ చేసిన వెంటనే మా ఫోన్ ట్యాపింగ్లు చేశారన్నారు, Section 8 అన్నారు. అంటే తన బాధ ప్రపంచ బాధ అన్నట్టు, తనకు నొప్పి కలిగితే ఏపీ ప్రజలందరికీ నొప్పి కలగాలన్నట్టుగా ఆ రోజు మాట్లాడారు. Section 8 గురించి ఆ తర్వాత మళ్ళీ మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారు. Section 8 పదాలు దేనికి సంబంధించి ఏపీ సంబంధించినటువంటి ఒక ప్రాణవాయువు లాంటి ఏ ఇష్యూ మీద కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు. ఆయన కేసు వచ్చినప్పుడు మాత్రం దాన్ని ఒక కేంద్రం దగ్గర పెద్ద ఇష్యూగా తీసుకెళ్లారు, మాట్లాడారు. చివరికి ఇద్దరు కూడా కేసీఆర్ గారు చంద్రబాబు గారు రాజీ పడ్డారు. ఈ రాజీ పడ్డంలో అనేక మంది పెద్దల పాత్ర ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దల దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వ పెద్దల దాకా అందరూ కలిసి ప్రజాస్వామ్యాన్ని సమాధి చేసి పెట్టారు. ఇవాళ ఒక పార్లమెంట్లో ఇట్లాంటి కేసులు ఒక ప్రకంపనలు సృష్టించినాయి, ప్రభుత్వాలనే పడగొట్టినాయి. ఒక ఎమ్మెల్యేని కొనుగోలు చేయడం అనేటటువంటి ఒక డబ్బులు వెరవేసి, కోట్ల రూపాయలు వెరవేసి ఎమ్మెల్యేలను కొనుక్కుని ఒక ప్రభుత్వాన్ని పడదోయటం అనో లేకపోతే మరొకటనో చేస్తే అదొక తీవ్రమైనటువంటి నేరం ఈ దేశంలో. దానికి సంబంధించి పార్లమెంట్లో అనేక సార్లు ప్రభుత్వాలు పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని మాత్రం అందరూ కలిసి కాపాడారు. కానీ ఈ రోజున కోర్టు ముందుకు కొన్ని వాస్తవాలు తీసుకొచ్చినప్పుడు దీనికి సంబంధించినటువంటి కేసు విషయంలో ముందు ముద్దాయిగా చంద్రబాబు నాయుడు గారిని చేర్చాల్సిందే అనేటటువంటిది ఈ రోజు అభిప్రాయపడినటువంటి విషయం మనం కళ్ళ ముందు కనపడుతోంది. కనుక నైతికంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అనర్హులు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోడానికి. ఎందుకంటే ఇంతకు ముందే ఆయన చాలా మాట్లాడారు. ఇప్పటికీ కూడా మేము అడుగుతున్నది ఆ గొంతు నాది కాదనేది ఖండించలేదు చంద్రబాబు నాయుడు గారు, దాన్ని అడ్మిట్ చేశారు, ఆయన ఒప్పుకున్నారు.
ఆ గొంతు నాదే అనేటటువంటి ఒప్పుకున్నారు. మీరు నేరం చేసినటువంటి మనిషిలాగా ఇవాళ ప్రజల ముందు ఉన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం అనేటటువంటిది, ఎమ్మెల్సీలను కొనుగోలు చేయడం అనేటటువంటిది మీకు నేరంగా కనిపించలేదా? ఎవరైనా అడగండి, ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో ఇది అతిపెద్ద నేరం. అతిపెద్ద నేరానికి పాల్పడి ఇప్పటిదాకా తప్పించుకున్నందుకు ఇప్పటికైనా సరే సిగ్గుపడి ఇక మళ్ళీ స్టేలు తెచ్చుకోవడము, లేకపోతే ఈ కేసు నుంచి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేయకుండా ఒక నిజాయితీ కలిగినటువంటి నిఖార్సైనటువంటి పొలిటీషియన్ అయితే మీరు ఖచ్చితంగా ముందు రాజీనామా చేసి మిగతా స్టేల్ జోలికి వెళ్ళండి. చందు మొత్తం కూడా అంటే దీనికి సంబంధించి ఇప్పుడు తెలంగాణ ఏసీబీ ఇప్పుడు దీనిపై మళ్ళీ నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుపుతుందని మీరు భావిస్తున్నారా? అంటే ఏసీబీ కూడా ఇప్పుడు అంటే గతంలో మీరు సిబిఐ దర్యాప్తు చేయాలని గతంలో డిమాండ్ చేశారు కదా, ఇప్పుడు మళ్ళీ ఏసీబీ దీనిపై దర్యాప్తు చేయమని కోర్టు డైరెక్షన్ ఇచ్చింది కదా, దీన్ని ఎట్లా చూస్తారు? అంటే ఏసీబీ కూడా మళ్ళీ ఏమన్నా దీనిపై ఒత్తిళ్లు ఉంటాయని భావిస్తున్నారా? లేకపోతే ఈ కేసు ఖచ్చితంగా అంటే మీరు కోరుకున్నట్లుగానే మొత్తం వాస్తవాలు వెలుగులోకి తీసుకొస్తుంది, వచ్చే నెల 29 లోపు మొత్తం బయటకు వస్తుందని మీరు ఏ విధంగా? ఇప్పుడు ఇందులో చంద్రబాబు గారి నైజం ఎంత బాగా బయటపడుతుందో కేసీఆర్ గారి నైజం కూడా అంతే బయటపడుతుంది. ఒక కేసుకు సంబంధించినటువంటి అసలు ఫోరెన్సిక్ రిపోర్ట్ అనేటటువంటిది చంద్రబాబు నాయుడు గారి స్వర నమూనా చేయించిందా లేదా తెలంగాణ ప్రభుత్వం? చేయించకపోతే అది పెద్ద నేరం కదా. ఇవాళ మీరు అందరినీ కూడా కేసులో సంబంధించినటువంటి అరెస్ట్ చేసిన వాళ్ళని చేశారు, జైలుకు పంపించిన వాళ్ళని పంపించారు, లేకపోతే ఇంకా ఇతరత్ర ఎవరిని ఎలా చేయాలో అలా చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారిని కనీసం గొంతు అనేటటువంటిది కూడా ఎందుకు టెస్ట్ చేయించలేదు? ఎందుకంత లాలూచి పడాల్సి వచ్చినటువంటిది అవసరం ఏర్పడింది? కనుక ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక ముద్దాయిగా నిలబడి ఉన్నటువంటి పరిస్థితి. తన చేతుల్లో ఉన్నటువంటి కేసులో ఇవాళ చట్ట ప్రకారం చేయాల్సినటువంటి పనులు చేయలేదంటే ఏమి అడ్డం పడుతున్నాయి అనేటటువంటిది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కూడా సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో ఈ కోర్టు తీర్పు వల్ల న్యాయం జరుగుతుందా లేదా అనేటటువంటిది ఈరోజు మేము ఏం ఆశిస్తున్నాం అనే దానికంటే కూడా ప్రజలకి ఖచ్చితంగా దీన్ని పరిశీలిస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అడ్డదిడ్డమైన దారులన్నీ తొక్కి తప్పించుకునేటటువంటి ప్రయత్నాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు గమనించినప్పుడు వాళ్ళకి సమయం వచ్చినప్పుడు తగిన రీతిలో బుద్ధి చెప్తారు. ఓకే, ఇది పరిస్థితి. ఖచ్చితంగా దీనికి సంబంధించి స్వప్న చాలా స్పష్టంగా ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. దీనికి సంబంధించి కోట్ల కేసుకి సంబంధించి మాత్రం నిష్పక్షపాతమైన దర్యాప్తు జరగాలి. ఈ కేసుకి సంబంధించి అన్ని వాస్తవాలు కూడా వెలుగులోకి రావాల్సిందే అని చెప్పి వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది. ప్రస్తుతం మీకు అందుతున్న సమాచారం ప్రకారం అంటే ఈ అంశం ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ఈ డెవలప్మెంట్ పట్ల అటు టీఆర్ఎస్ నేతలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, అలాగే ఇటు తెలుగుదేశం పార్టీ నేతలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఏమైనా సమాచారం లీడ్స్ అందుతున్నాయా మీకు? అంటే ఇటు ఒక పక్క తెలుగుదేశం పార్టీ మాత్రం దీనిపై ఇంకా స్పందించడానికి ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపై ఇంకా పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా చర్చిస్తున్నట్లు సమాచారం అందుతుంది. పూర్తిగా గతంలో ఏ స్టాండ్ అయితే తీసుకున్నారో టీడీపీ నేతలు మళ్ళీ అదే రిపీట్ చేయబోతున్నారు. ఈ కేసుకి మాకు ఎలాంటి సంబంధం లేదు, టీఆర్ఎస్ ఒక కుట్రపూరితంగా వ్యవహరించిందనేదే టీడీపీ నేతలు చెప్పే కామెంట్, మళ్ళీ అదే చెప్పబోతున్నట్లుగా. చంద్రకాంత్, ఇక్కడ ఒకటే పాయింట్, ఆ స్వరం ఎవరిది? ఫోన్లో మాట్లాడినా ఆ గొంతు ఎవరిది అంటే మాకు సంబంధం లేదని చెప్పినంత మాత్రాన ఆ గొంతు ఒక స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుది అని ఫోరెన్సిక్ ల్యాబ్ చేల్చిన తర్వాత కూడా మాకు సంబంధం లేదని చేతులు దులుపుకునే పరిస్థితి ఉంటుందంటారా? ఖచ్చితంగా. అంటే టీడీపీ మాత్రం అటు చంద్రబాబు నాయుడు కావచ్చు అనేక డయాస్ల మీద తాను ఎప్పుడూ తప్పు చేయలేదు, ఆ స్వరం ఎవరిది మీదేనా అని నేషనల్ మీడియా కావచ్చు, ఇటు ఏపీ మీడియా అనేక సార్లు క్వశ్చన్ చేసినప్పటికీ ఆ ఒక్క ప్రశ్నకు సమాధానం తప్ప మిగిలిన అన్ని విషయాల మీద కూడా ముఖ్యమంత్రి కానీ అటు టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. అంటే మా ఫోన్లు టీఆర్ఎస్ గవర్నమెంట్ ట్యాప్ చేసిందనే చెప్తున్నారు, కానీ ఆ వాయిస్ ఏదైతే ఉందో బ్రీఫ్డ్ మీ అన్న వాయిస్ మీదేనా అని మీడియా క్వశ్చన్ చేస్తే మాత్రం దానికి ఎవరి నుంచి కూడా సమాధానం లేదు. ఈ నేపథ్యంలోనే ఇటు ఈరోజు టీఆర్ఎస్ కూడా పూర్తిగా ఈ కేసుని దాదాపు 1 year పైన అయినా కానీ ఇప్పటివరకు ఈ కేసు ఏమైంది అనే దానిపై ఇటు టీఆర్ఎస్లో కూడా చాలా మంది మాట్లాడినప్పటికీ ఇప్పుడు ఈ పరిణామాల నేపథ్యంలో ఖచ్చితంగా మరి కాసేపట్లో మధ్యాహ్నం తర్వాత టీఆర్ఎస్కి సంబంధించి కూడా నేతలు రియాక్ట్ అయ్యే ఖచ్చితంగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చంద్రకాంత్, మనకు అందరికీ తెలుసు ఆన్ ద రికార్డ్ అండ్ ఆఫ్ ద రికార్డ్ చాలా మంది అంటే టీఆర్ఎస్ సంబంధించిన ప్రభుత్వ పెద్దలు కూడా, మంత్రులు కూడా చట్టం తన పని తాను చేసుకుపోతుందనే రీతిలో అంటే ఎప్పుడైతే బిగినింగ్లో ఎంత సంచలనాత్మకంగా స్పందించారో ఆ తర్వాత అన్ని పక్కకి వెళ్ళిపోయిన విషయం మనం గమనిస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ ఏసీబీ పరిధిలోకి మళ్ళీ కేసు వస్తే ముందు అంటే ఇదే వైఖరి కొనసాగుతుంది అనుకోవాలా, లేక ఇప్పుడు మళ్ళీ ఒకసారి దాని పునర్విచారణ అంటున్నారు కాబట్టి అంటే గతసారి విచారణ సరిగ్గా జరగలేదు అని తేల్చినట్టే కాబట్టి ఈసారైనా బాగా నడుం బిగించి దీన్ని చేయిస్తారనుకోవాలా? ఖచ్చితంగా దీనికి సంబంధించి కేసుకి సంబంధించి మాత్రం కోర్టు చాలా సీరియస్ కామెంట్స్ చేసింది.
ఇంత సీరియస్ కేసుకి సంబంధించి ఖచ్చితంగా 1 మంత్ నెక్స్ట్ మంత్ 29th లోపు పునర్విచారణ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమంది. కాబట్టి ఏసీబీ అధికారులు ఈసారి మాత్రం ఏ ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గరనే భావించాల్సింది. పూర్తిగా ఇది మొత్తం ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా చాలా స్పష్టంగా ఉంది. వాయిస్ టేప్స్లో ఉన్న ఆడియో ఏదైతే ఉందో అది చంద్రబాబు నాయుడుదే అని చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఏసీబీ సైలెంట్గా ఊరుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఈరోజు కోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ ఈ సాయంత్రానికి పూర్తిగా జడ్జిమెంట్ కాపీ కూడా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఏసీబీ దీనిపై మాత్రం పూర్తిగా ఈసారి దీనిపై నిష్పక్షపాతంగానే దర్యాప్తు జరుపుతుందని భావించాల్సింది. ఇటు ప్రభుత్వం ఇటు తెలంగాణ సర్కార్ కూడా ఏ విధంగా ముందుకెళ్తుందనే దానిపై మధ్యాహ్నం తర్వాత టీఆర్ఎస్ నేతలు కూడా మీడియా ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీ నేతలు మాత్రం ఖచ్చితంగా గతంలో ఏదైతే కామెంట్ చేశారో ఈ కేసుకి మాకు ఎలాంటిది లేదు, ఇదంతా కూడా ట్రాప్ చేసింది, టీఆర్ఎస్ గవర్నమెంట్ ట్రాప్ చేసిందనే స్టాండ్నే మళ్ళీ మరోసారి ముందుకు తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్ చంద్రకాంత్, ఒక విషయం అయితే స్పష్టం అవుతుందంటే ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య విషయం కాదు, 2 పార్టీల మధ్య విషయం కూడా కాదు, 2 ప్రభుత్వాల మధ్య విషయం కూడా కాదు, ఇది ఆ వ్యవస్థకి అద్దం పడుతున్న విషయం. అంటే ఇది చూసి చూడనట్టు ఊరుకోవడం అనేది చాలా పెద్ద తప్పిదం అవుతుంది ప్రజాస్వామ్య వ్యవస్థలో. ఇది పెద్ద అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల ఓటుని ప్రజలకు ఇచ్చిన హక్కుని అవహేళన చేసినట్టు అవుతుంది. దీన్ని పక్కన పెట్టేస్తే అన్న విషయం మాత్రం ఈరోజు స్పష్టమవుతుంది. ధన్యవాదాలు చంద్రకాంత్, అప్డేట్స్ అందించినందుకు.